హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 13వ భాగాన్ని వినేద్దాం. దీప భూమిని తీసుకుని పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్తుంది. ఒక టేబుల్ దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడ ఆల్రెడీ సందీప్ ఉంటాడు. భూమికి ఏం అర్థం కాదు. దీపాతో మీరిద్దరూ ఉంటే మధ్యలో నేనిందుకే పానకంలో పుడకలా అంటుంది. అబ్బా ఆగే చెప్తాగా అంది దీప. ఇద్దరు కూర్చుంటారు. హాయ్ సందీప్ గారు అంది భూమి. సందీప్ కూడా హాయ్ చెప్తాడు, కానీ టెన్షన్గా ఉంటాడు. ఏంటబ్బా ఇద్దరు చాలా టెన్షన్గా ఉన్నారు, ఏమయ్యి ఉంటుంది అని ఆలోచిస్తుంది భూమి. ఏమైంది ఇద్దరు ఇలా టెన్షన్గా ఉన్నారు అని అడిగింది. అది అది అంటూ ఏదో చెప్పాలని ఆగిపోతుంది దీప. చెప్పు, ఎప్పుడు చూడు చెప్పాలన్నప్పుడల్లా అది ఇది అంటుంటావు, ఏంటో ల్యాగ్ చేయకుండా చెప్పు అంది. అంటే లెంత్ ఎక్కువ చేయకుండా చెప్పు. మరి బ్రెడ్తో అంది. నువ్వేమన్నా రెక్టాంగిల్ గీస్తున్నావా? ఏదో పుల్క ముఖం ఒకటేసుకుని మూసుకొని మ్యాటర్ చెప్పు. సందీప్ ఇద్దరిని అంతే చూస్తూ ఉంటాడు. అలా మా మొహాలపైన ఏమన్నా తోలు బొమ్మలు ఆడుతున్నాయా అలా చూస్తున్నావు అంది భూమి. సందీప్ భూమి మాటలకి నోరు తెరుస్తాడు. నోరు మూసుకో, లేకపోతే ఇది దూరుద్దేమో అని పక్కనున్న దీపాన్ని చూపిస్తుంది. దీప సందీప్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అబ్బా ఏంటో చెప్పకుండా ఇంత ల్యాగ్ చేస్తున్నారు దున్నపోతులు అంటుంది. వెయిటర్ని పిలిచి 3 కాఫీలు ఆర్డర్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏంటి మా ప్రాబ్లం? మళ్ళీ అది ఇది అన్నావనుకో నేను చంపుతా అంది భూమి. అంటే అంటున్నాడు సందీప్. జంప్ అవుతా అంటే వెళ్ళిపోతానని అర్థం అంది భూమి. వద్దువే చెప్తానులే అంది దీప. దట్స్ బెటర్. ఏంటి విషయం? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వావ్, మీ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నట్టున్నారు. నిన్ననే నువ్వు వీడికి ఓకే చెప్పావు, ఈరోజు పెళ్లి సంబంధం. గుడ్ అంది. ఓసే ఏంటి నువ్వు అనేది? ఏముంది, అమ్మా నాన్నలుగా వాళ్ళు చేయాల్సినవిగా అవి. పోవే, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు టెన్షన్? నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. ఇంకా టెన్షన్ పడక ఏముంటుంది? చూస్తున్నారు అంతే కదా, ఇంకా ఫిక్స్ కాలేదు కదా. అంటే ఏం లేదులే, అంత టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఏం చేస్తావే? ఏదో ఒకటి చేస్తానులే. సందీప్, మీ ఇంట్లో చెప్పారా మీ లవ్ మ్యాటర్? తనకి ప్రపోజ్ చేయకముందే చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు. వావ్ భయ్యా, మీరు సూపర్. అసలు ఇలాంటి వాడినే ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది. ఇలా జెన్యున్గా ఉంటే ఏ అమ్మ అయినా పడిపోతుంది. ఇంకా దీప ఎంత? దీప, యు ఆర్ సో లక్కీ యార్ అంది. దీప చిన్నగా సిగ్గుపడి థ్యాంక్ యూ అంటుంది. కమింగ్ టు ద మ్యాటర్, మీ సైడ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇంకా ఒప్పుకోవాల్సింది దీపా పేరెంట్స్. సో ఆ బాధ్యత నాది, నేను ఒప్పిస్తాను అంది. ఎలా అంది. కొంచెం ఆత్రం ఆపుకోవే. సరే ఇంకేంటి, నేను చూసుకుంటానంటున్నాను కదా, ఇంకా ఫ్రీ అవ్వండి. కాఫీ తాగి కొంచెం కూల్ అవ్వండి అంది. అందరూ కాఫీ తాగేస్తారు. భూమి, నేను నమ్ముతున్నాను, నా పెళ్ళి నీ చేతులపైనే జరగాలి అంటాడు సందీప్. ఓకే భయ్యా, నేను మాటిస్తున్నానుగా, మీకు ఇంకా డౌటే అక్కర్లేదు అంది. అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతారు. భూమి దీపాని లీవ్ అప్లై చేయమని చెప్తుంది. తను కూడా అప్లై చేస్తుంది. కిందికి వెళ్ళి అమ్మ నాన్న అని కేక వేస్తుంది. వాళ్ళిద్దరూ వచ్చాక ఇద్దరిని కూర్చోబెడుతుంది. డాడీ, మీద ఒక విషయం మాట్లాడాలి. ప్రతాప్ కంగారుగా, కొంపదీసి లవ్ మ్యాటరా అన్నాడు. లవ్ మ్యాటరే, కానీ దీపది. ఓ ఓకే, ఏమైంది అన్నాడు. దీప మా కొలీగ్ ఒక అతన్ని లవ్ చేస్తుంది. అతని పేరు సందీప్. వాళ్ళ ఇంట్లో చెప్పాడట. పోస్ట్ చేయకముందే. దాన్ని బట్టే అర్థమవుతుంది కదా ఎలాంటి మనిషి అనేది. అండ్ నేను చూస్తుంటాను కదా, మంచివాడు. గుడ్ గుడ్ ప్రొఫైల్ అన్నాడు ప్రతాప్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీప వాళ్ళ పేరెంట్స్ తనకి మ్యాచెస్ చూస్తున్నారట. అక్కడే వచ్చింది చిక్కు మొత్తం. ఓ అవునా? ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం అంది. అది కూడా నువ్వే చెప్పు, ఏదో ఒకటి ఆలోచించుంటావుగా అన్నాడు ప్రతాప్. హిహిహి, కనిపెట్టేశారా అంది. నాకు తెలుసు కదా, నా బేబీ ప్రాబ్లం రాకముందే అంచనా వేసి సొల్యూషన్ కనుక్కుంటుందని అన్నాడు ప్రతాప్. కానీ పాపం తన జీవితంలోనే ఇప్పుడు అనుకోని ప్రాబ్లం వచ్చినా కనుక్కోలేదు. పైగా ఫేస్ చేయకుండా ఏడుస్తూ కూర్చుంది. అంతేలే, పక్క వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎంత ఈజీనో మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా చాలా కష్టం. ఇంకా సొల్యూషన్ వెతకాలంటే ముందు ఫేస్ చేసే ధైర్యం ఉండాలిగా. సరే ఏం చేద్దామంటే, మీకు దీపా వాళ్ళ నాన్న తెలియదు కదా అంది భూమి. తెలీదు.
హా, కానీ నాకు తెలుసు చాలా మంచివాళ్ళు. సరే అన్నాడు ప్రతాప్. నేను మిమ్మల్ని వారికి పరిచయం చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది, చాలా మంచివాళ్ళు, భూమికి కూడా బాగా తెలుసు, అన్నయ్య అన్నయ్య అని ఎప్పుడు తనతో ఉంటుంది అని చెప్పండి. తన గురించి నేను చెప్పా కదా. సో మీరు చేయాల్సిన పని ఇదే. నాకు తెలిసి మోస్ట్లీ ఒప్పుకుంటారు, లేకపోతే నేను నచ్చ చెప్తానులే అంది. ఓకేనా? సరేరా, దీప కూడా మా బిడ్డలానే కదా. సరే డాడీ, మరి ఒకసారి పిలిపించినా? వద్దురా, ఫస్ట్ ఫోన్లో మాట్లాడదాం, తర్వాత చూద్దాం వాళ్ళు రావటమో మనం వెళ్ళటమో. సరే నాన్న, నేను రేపు కాల్ చేస్తానైతే అంది. సరేరా అన్నాడు ప్రతాప్ కూడా. సరే మరి ఇంక వెళ్ళి భోంచేద్దామా అంది గౌరీ. అమ్మ, పదండి అందరూ తినడానికి వెళ్ళిపోతారు. కబుర్లు చెప్పుకుంటూ తినేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దీప, సందీప్ వాళ్ళు కూడా చెప్పు, మీరు లవ్ చేసుకున్నారని చెప్పొద్దని అన్నాడు భూమి. ఎందుకు అంది. ఎందుకంటే మెంటల్, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళిలా ఉండాలి. అదే ఎందుకు అన్నా. అబ్బా దీపం, పెద్దలకి ఎలా ఉంటుందంటే, మేము తెచ్చి చేసిన సంబంధాలు ఇంత గొప్పగా ఉన్నాయి, మా పిల్లలు మేము చెప్పిన మాట జవదాటరు అని ఇలా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటున్నాయన్నమాట. అప్పుడు నువ్వు వెళ్ళి, నాన్న నేను తను లవ్ చేసుకున్నా, ఈ సంబంధం ఓకే చేయండి అని చెప్పావనుకో, ఏమవుతుంది? దీప చాలా యాంగ్జైటీతో, ఏమవుతుంది? ఏమవుతుందంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. మేము తెచ్చిన సంబంధం కంటే మంచి సంబంధమా, వేరే సంబంధం చూసుకుంటామంటారు. బేసికల్గా వాళ్ళకి వాళ్ళు తెచ్చిన సంబంధమే గొప్ప అనేలా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లటం ఎందుకు చెప్పు? వద్దులే, అలానే చేద్దాం అంది. దట్స్ గుడ్. ఎప్పుడు చెప్తావు అంది భూమి. ఇప్పుడు చెప్పనా? నీ ఇష్టం. సందీప్కి ఇప్పుడు చెప్పు, పెద్దవాళ్ళకి రేపు చెప్పమను. అలా ఎందుకు? ఒసే మెంటల్, వాళ్ళు ఇప్పుడు మనలానే తినేసి పడుకోవడానికి వెళ్ళుంటారు. మనలా సొల్లు వేసుకుంటున్నారు అనుకుంటున్నావా? నిద్రపోయి ఉండొచ్చు. కొంచెం అరికాల్లోటి వాడు. సరేలే, నేను వెళ్ళి సందీప్కి కాల్ చేసి వస్తా. వెళ్ళు అంది. దీప బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. భూమి ఖాళీగా ఉంటుంది. మామూలుగా మనకు ఖాళీగా ఉంటే ఏమనిపిస్తుంది? ఏదో ఒకటి ఆలోచించాలనిపిస్తుంది. అనిపించడం ఏంటి, ఆలోచనలు సాగిపోతూ ఉంటాయంతే. అలానే భూమి ఆలోచనలు కూడా సాగిపోతున్నాయి, రబ్బర్ బ్యాండ్లా అన్నమాట. ఎటు చూసినా తన ఆలోచనలో ఆర్యనే ఉన్నాడు. ఆర్యన్ ఏం చేస్తుంటాడు ఇప్పుడు? ఇప్పుడు కూడా ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాని తనైనా అడగండొచ్చు కదా. రేపు ఆర్యన్ని చూడలేనేమో, దీపా విషయం తేలాలి కదా అనుకుంటూ ఉంది. ఆర్యన్ ఉదయం హక్ చేసుకోవడం గుర్తుకొచ్చి తనలోనే తాను నవ్వుకుంటూ ఉంది. ఆర్యన్, నువ్వు నన్ను చాలా మార్చేసావురా. ప్రేమంటే ఏంటో తెలియని నన్ను నీ ప్రేమతో ఆకట్టుకున్నావు. ప్రేమ వద్దు అని అన్న నేన్నే నిన్ను నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేలా చేసుకున్నావు. ఇన్ని మాయలు ఒక్క ప్రేమకే సాధ్యమేమో. అందుకే కదా కన్నయ్య, నువ్వు కూడా ప్రేమ కోసం అంత తప్పించిపోయావు. కన్నయ్య అంటేనే ప్రేమ కదా. ఇలా ఆలోచిస్తూ భూమి కూడా పడుకుంటుంది. దీపా కూడా వచ్చి నిద్రపోతుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందికి వెళ్తారు. ప్రతాప్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. భూమి వెళ్ళి ప్రతాప్ పక్కనే కూర్చొని ఉంటుంది. హాయ్ డాడీ. హాయ్ రా. డాడీ, ఈరోజు మీరు కూడా ఆఫీస్కి వెళ్ళకండి, మేము లీవ్ పెట్టాం, మీరు కూడా మాతోనే ఉండండి. ఈరోజు ఫోన్ చేద్దాం, వీలైతే పిలిపిద్దాం ఈరోజే అంది. సరేరా అన్నాడు. ఏం అవసరం లేదు అంది దీప. ప్రతాప్ ఇద్దరు షాక్ అవుతారు. అదేంటి అలా అంటున్నావు? నాన్న మార్నింగే కాల్ చేశారు. అవునా, ఏమన్నారు? ఈరోజు వస్తున్నారట నన్ను తీసుకెళ్ళడానికి. ఓ సరే అటైతే. సరేనా? ఓసై, నాకు తెలిసి ఈరోజే రేపు నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసుంటారు అని ఏడుపు మొహం పెడుతుంది. అబ్బా దీప, చూపులే కదా, పెళ్ళి కాదుగా. దాని తర్వాత అదేగా అంది. అబ్బో, వాళ్ళు ఫిక్స్ కాకముందే నువ్వు ఫిక్స్ అయిపోతున్నావా? తొందరగా ఉందే నీకు. నువ్వు జోకులాపు, నాకు ఏడుపు వస్తుంది. అయితే ఏడ్చేయి అంది. దీప భూమి వైపే చూస్తూ ఉంది. ఇంతలో వెనక నుంచి, పోనీ ఏడవలేకపోతే చచ్చిపోవే అని వాయిస్ వస్తుంది. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. వెనక సామ్రాట్ కనిపిస్తాడు. రేయ్, నువ్వు కూడానా? అందరూ నన్ను ఏడిపిద్దామని ఫిక్స్ అయ్యారా అంది దీప. భూమి పెళ్లి కూతురు ఏడిస్తే బాగుంటుందా అన్నాడు సామ్రాట్. అస్సలు బాగోదు. అదే కదా, పైగా పెళ్లిలో గ్లామర్ కూడా కనిపించదు కదా అన్నాడు సామ్రాట్. అప్పుడు పెళ్ళి ఫిక్స్, తను చేసుకోవడానికే భయపడుతుంది. అవునా?
అలా ఎలా? మరీ అంత భయంకరంగా ఉంటాయా అన్నాడు సామ్రాట్. ఉండవా మరి? ఏడ్చి ఏడ్చి పీక్కపోయిన మొహానికి పెయింటింగ్ వేస్తారు, అప్పుడే చూడలేం. పైగా పెళ్లిలో ఏడ్చిందనుకో, ఆ పెయింటింగ్ సగం పోయి ఇంట్లో పెచ్చులు ఊడిపోయిన గోడలా ఉంటుంది. అది ఒకటైతే మళ్ళీ కాటుక పెట్టమంటారు, అది సగం కారి ఆ పెచ్చుల్లో కలిసి. వామ్మో, ఊహించుకోవడానికి దరిద్రంగా ఉంది. మరీ భయంకరం కాదా అది? అమ్మో, మామూలుగా కాదు. అప్పుడు మండపంలో ఇది తప్ప ఎవరు ఉండరేమో. పెళ్లి చేసుకునేవాడైతే అప్పటికే మూర్చొచ్చి పడిపోయి ఉంటాడు అని సామ్రాట్ యాక్ట్ చేసి చూపిస్తాడు. అందరూ నవ్వుతారు, దీపాతో సహా. అది అలా నవ్వుతూ ఉండు, ఎప్పుడు కంగారైనా నీకు అంది భూమి. మరి పెళ్లి చూపులు అంది. వెళ్దాం అన్నాడు. వెళ్దామా అంటే మీరు కూడా వస్తున్నారా? హా, ఏ వద్దా అన్నాడు సామ్రాట్. ఏదైనా ప్లాన్ చేశారా? లేదే అంది భూమి. లేదా? మళ్ళీ ఇదేం ట్విస్టే అని ఏడుపు మొహం పెడుతుంది. నువ్వు ప్రతిసారి మొహం అలా పెట్టకే, చూడలేకపోతున్నావు. మరి ప్లాన్ ఏం లేదా? చూసుకుందాంలే, మేము వస్తున్నాంగా, పెళ్లి కొడుకుతో మాట్లాడతాంలే అంది భూమి. సరే మరి. నాన్న ఎన్నింటికి వస్తానన్నారు? ఆగు, కాల్ చేసి కనుక్కుంటా అంది. అదేంటి, ముందు ఫోన్ చేసినప్పుడు చెప్పలేదా? ఈరోజు వస్తానన్నారు కానీ టైం చెప్పలేదు, ఉండు కనుక్కుంటాను అని ఫోన్ తీసుకుని వెళ్ళి వస్తుంది. ఎప్పుడు వస్తున్నారంట? ఆఫ్టర్నూన్కి వస్తారట. సరే అంది భూమి. సరే కానీ ఈ కోతి ఎప్పుడొచ్చాడు? అబ్రాడ్ వెళ్ళానన్నావుగా. నేననే కాల్ చేసి చెప్పా, ఆల్రెడీ పని అయిపోయింది, వస్తున్నానని చెప్పాడు. సరే అంది దీప. బుజ్జి ఆకలేస్తుంది, పోయి తిందామా అన్నాడు సామ్రాట్. పదండి. అందరూ కలిసి టిఫిన్ చేసేస్తారు. ఇప్పుడు చెప్పరా, ఏంటి విశేషాలు? మా కోసం ఏం తెచ్చావు అంది భూమి. మీరు గిఫ్ట్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఏం తేలేదా అంది దీప. వెతికానే, దొరకలేదు అన్నాడు. అబ్బో, అంతగా దొరకని గిఫ్ట్లేంటో. దానికోసం ప్రమిద వెతికా, కనిపివ్వలా. నీకోసం నీ అంత సైజు కోతి బొమ్మ వెతికా, అదేంటో అది కూడా కనిపివ్వలా. బ్యాడ్ లక్ అన్నాడు సామ్రాట్. రే దున్నపోతు అని ఇద్దరు సామ్రాట్ వెంటపడ్డారు. పాపం సామ్రాట్ పరిగెత్తి పరిగెత్తి ఒక దగ్గర ఇద్దరికి దొరికిపోయాడు. ఇద్దరు కలిసి వీర బాదుడు బాది అలిసి సోఫాలో చతికిల పడ్డారు. దీపాకి భూమికి తెచ్చిన చైన్స్ ఇచ్చాడు సామ్రాట్. భూమి తెచ్చి కొట్టించుకోవడం అవసరమారా అని శామ్ నెత్తిపైన ముట్టితింది. ఒసై, ఎందుకే మళ్ళీ కొట్టావు? ఇచ్చా కదా నీ గిఫ్టు అన్నాడు. ఇచ్చావులే, కానీ మా ఎనర్జీ అంతా వేస్ట్. సో అందుకే అది నీ రిటర్న్ గిఫ్ట్. దీపా, నువ్వు ఇవ్వవా అంది. దీపా, నువ్వు కొట్టావనుకో, నేను నీ పెళ్లి చూపులు క్యాన్సిల్ కానివ్వను అని బెదిరిస్తాడు సామ్రాట్. దీప భూమి వైపు బిక్కమొహం పెట్టి చూస్తూ ఉంది. భూమి నాలుక బయటపెట్టి ఏం కాదు, నేనున్నానుగా, కొట్టు అన్నట్టు సైగ చేస్తుంది. దీప ఇంకేం ఆలోచించకుండా సామ్రాట్ నెత్తిన ఒక్కటేస్తుంది. సామ్రాట్ బిక్కమొహం వేసుకొని దీప వైపు చూసి, ఏమే, నీకు పెళ్ళన్నా కూడా భయం లేదా? భూమి ఉందిగా, ఇంకెందుకు భయం అంది దీప. అంటే నా హెల్ప్ అవసరం లేదా అన్నాడు. ఏమో, అదంతా భూమి చూసుకుంటుందట. అబ్బో, చాలా నేర్చుకున్నావే నువ్వు. నీ కంగారంతా ఏమైపోయింది అన్నాడు. అది మాత్రం తగ్గలేదురా, ఎంత ట్రై చేసినా ఇది ఆ కంగారు మానట్లేదు. ఏదో అప్పుడప్పుడు ఇలా ధైర్యం చెప్తే కొంచెం సర్దుకుంటుంది, అంతేకాని పూర్తిగా పోలేదు. పాపం ఈ విషయం సందీప్కి తెలుసో లేదో అంటుంది భూమి. అవును తెలుసా దీపమ్మా అన్నాడు సామ్రాట్. నీకెందుకు రాది అంది దీప. సరేలే, మరి సందీప్ని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? రారా, ఇప్పుడే తీసుకెళ్తాను. మొహం చూడు, ముందు నా పెళ్లి చూపులు చెడగొట్టండి, అప్పుడు పరిచయం చేస్తా. సరేలే అన్నాడు సామ్రాట్. బాగా జరిగిందా సామ్రాట్ బిజినెస్ ట్రిప్పు అన్నాడు ప్రతాప్. అంకుల్, బాగా జరిగింది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఆఫ్టర్నూన్ వరకు గడిపేశారు. ఆర్యన్ దగ్గరికి పోదాం కాసేపు, అక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆర్యన్ ఎంతో ఉత్సాహంగా ఆఫీస్ క్యాబిన్లోకి అడుగుపెట్టాడు. తీరా చూస్తే భూమి ఖాళీ చైర్ ఆర్యన్ని వెక్కిరించింది. ఖాళీగా ఉన్న భూమి ప్లేస్ చూసి ఆర్యన్ పరిస్థితి గాలి తీసేసిన బెలూన్లా అయింది పాపం. ఆర్యన్ తన ప్లేస్లో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎందుకు రాలేదు? నాకు కనీసం ఒక మాట చెప్పలేదు. అడుగుదామనుకుంటే నెంబర్ కూడా లేదే, ఇప్పుడెలా అని చించి చించి ఇక చించలేక ఆఫీస్లో అసిస్టెంట్ని పిలిచి తన డీటెయిల్స్ తీసుకొని భూమి లీవ్ అప్లై చేసిందేమో అడిగాడు. వాడు చేశారు సార్ అని చెప్పాడు. ఇంకెవరెవరు లీవ్లో ఉన్నారు?
దీపా గారు ఉన్నారు సార్, ఇంకా సందీప్ గారు కూడా లీవ్లో ఉన్నారు. ఏమై ఉంటుంది, దీపా కూడా రాలేదే అని అనుకుని ఓకే యూ మే గో అని చెప్తాడు. అతను వెళ్ళాక ఇప్పుడు భూమికి కాల్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.